Hi sir, congratulations on Sitaramam. Brigadier Vishnu looks amazing and I'm so glad that manidru ila kuchni we are talking about this movie. So firstly I wanted to ask you, asal how did Sitaramam happen to you? Sitaramam ela jarigindi na kosam. Swapna first na sister Supriya ki phone chesindi and I think అప్పటికే మీ ఈ ప్రాజెక్ట్ అంతా ఫైనలైజ్ అయిపోయింది. దుల్కర్ వాజ్ ఫైనలైజ్డ్, దాని తర్వాత మృణాల్ వాజ్ ఫైనలైజ్డ్ అండ్ స్వప్న చెప్పింది దిస్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఐ యూ ఇంట్రెస్టెడ్, ఐ యూ ఓపెన్ టు ఇట్ అని. అఫ్ కోర్స్ స్వప్న నేను ఇప్పటి నుంచో చెప్తా ఉన్నాను అందరికీ, ఐ యామ్ ఓపెన్ టు థింగ్స్ లైక్ దాట్. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి చాలామందికి తెలీదు, పర్హాప్స్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ అ మేనేజర్. 10 సంవత్సరాల నుంచి నేను చెప్తా ఉన్నాను, నేను ప్యారల్గా హీరో పాత్రలు చేస్తూ ఐడ్ లైక్ టు డైవర్సిఫై, టు డూ ఆథర్ బ్యాక్డ్ సపోర్టింగ్ రోల్స్, లైక్ నెగటివ్ రోల్స్ నాకు ఇప్పటి నుంచో చేయాలని ఉంది. ఆ ట్రెండ్ ఇప్పుడే కాదు, ఆ ట్రెండ్ హాలీవుడ్లో బాలీవుడ్లో ఇప్పటి నుంచో ఉంది. హీరోలు లైక్ యూనో దే డూ దే మల్టీ టాస్క్. కానీ ఆ ట్రెండ్ ఇప్పుడు నాకు తెలియదు, కానీ తెలుగులో లైక్ సౌత్లో ఈ మధ్య వచ్చింది అనుకుంటున్నాను నేను, నాకు తెలీదు. అంటే సో నాకు స్వప్న ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు ఓకే స్వప్న అని నేను హను గారిని కలిసి, హను గారు నా పాత్ర గురించి చెప్పారు. ఐ జనరలీ లైక్డ్ ఇట్, బట్ నేను ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్. ఈ పాత్రే కాదు, ఈ పాత్ర పేజెసే కాదు, నాకు సినిమా మొత్తం నాకు నేను చదువుతానండి, నాకు సినిమా మొత్తం స్క్రిప్ట్ నాకు నచ్చితేనే పాత్ర ఒప్పుకుంటానని చెప్పాను నేను. సో ఫస్ట్ స్క్రిప్ట్ మొత్తం చదవటం జరిగింది అండ్ ఐ లవ్డ్ ఇట్. బై ది ఎండ్ ఆఫ్ ఇట్ మెనీ పోర్షన్స్ ఆఫ్ ద స్క్రిప్ట్ నాకు లైక్ యూనో ఐ హ్యాడ్ మై ఐ వాజ్ చోకింగ్, లైక్ యూనో ఐ హ్యాడ్ అ లంప్ ఇన్ మై థ్రోట్, కళ్ళమెట్ నీళ్ళు వచ్చినాయి. సో ఆ స్క్రిప్ట్ వచ్చాక దెన్ ఐ వెంట్ ఇన్ టు మై క్యారెక్టర్ అండ్ ఐ లవ్ ద క్యారెక్టర్. ఇట్స్ వెరీ మల్టీ డిమెన్షనల్, వెరీ ఛాలెంజింగ్. ఇప్పుడు చేయలేదు ఇలాంటి క్యారెక్టర్. దిస్ వాజ్ సంథింగ్ లైక్ ఐ వాజ్ లుకింగ్ టు డిగ్ మై క్లాజ్ ఇన్ టు. అండ్ ఈ అవకాశం వచ్చినందుకు ఇమీడియట్లీ ఐ వాజ్ లైక్ డామ్, దిస్ ఇస్ అ గుడ్ వన్. చిన్న మార్పులు అడిగాను అండ్ ఇట్స్ గుడ్ దట్ ఐ రెడ్ ద ఎంటైర్ స్క్రిప్ట్. ఈ ఎంటైర్ స్క్రిప్ట్ చదివితే కానీ లైక్ ఐ సెడ్ హను గారు ఇక్కడ ఇది ఉంటే అక్కడ ఇది ఉంటే లైక్ యూనో, అండ్ కైండ్ ఆఫ్ లైక్ sort of like he was very receptive. And after we talked and everything, like you know, I was in. And I really Swapna ki Hanu ki na krutajnathalu, like you know, for opening up this door for me. Endukante chaala kalam nunchi I wanted to do it, but naaku correct avakasalu raaledu. Right. Uchina naaku nachaledu. And so that's how it started off. So I see that you're very thrilled about this role. And absolutely. Manamu, if we look at your career graph, you started with Yuvakudu, and in Yuvakudu you had an army officer role, and today you're doing this. So do you have something to, you know, look back at and, you know, remember sort of thing? Ante appudu meeru you know, army officer role tho you've stolen a lot of hearts. Back again in the game you are here. Adi ante ఇది ఇంచుమించు ఫుల్ లెంగ్త్ పాత్ర. అది యువకుడులో అయితే లైక్ అది కేవలం క్లైమాక్స్లో వస్తుంది. ఇట్ వాజ్ మోర్, యువకుడు వాజ్ అ డిఫరెంట్ ఫిల్మ్, లైక్ యూనో కంప్లీట్లీ ఇట్ వాజ్ లైక్ మోర్ యూత్ఫుల్. ఇట్ వాజ్ హ్యాడ్ కాలేజ్, ఇట్ హ్యాడ్ లైక్ అ లాట్ ఆఫ్ కాలేజ్. సో ఇది ఇట్స్ వెరీ డిఫరెంట్. అండ్ దాంట్లో నేను ఒక బాంబ్ స్క్వాడ్ అతనుగా యాక్టెడ్. దిస్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ మోర్, ఇది ఒక బ్రిగేడియర్ పాత్ర. అండ్ ఈ సినిమాలో ఒక ఎక్కువ చెప్పకుండా ఇట్ హ్యాస్ ప్రాబబ్లీ లైక్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, లైక్ యునో ఇట్ హ్యాస్ మీ లైక్ దిస్, లైక్ అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ మీ ఇన్ అ యంగర్ రోల్. ఎందుకంటే ఈ కథ ఇట్ స్పాన్స్ అబౌట్ 20 to 30 years. సో చాలా స్పాన్ ఉన్న కథ. అండ్ ఇలాంటి పాత్ర నేను ఎప్పుడు చేయలేదు. అంటే ఇట్స్ లైక్ ఇట్స్ a role of authority, you know, brigadier. So you know, get up ganimandi, it's very different, but yeah, I did think about it a little bit. Oh, na rendo cinema lo yuvakudu paatra chesanu, like you know, but yeah, it's a full circle. Right, super. Sir, chaala interesting ga undi mee look. So any special care that you have taken?
స్పెషల్ కేర్ నేను హను గారు కూర్చుని we just decided on the look. He was very particular ఎందుకంటే ఈ సినిమా it's like a period piece అనలేము, it's a semi period piece like based in 60s and 80s, so it's a throwback. So production design దగ్గర నుంచి costumes దగ్గర నుంచి ఆ టైంకి పరిమితంగా ఉండాలి. సో లైక్ the lovely staff of వైజయంతి అండ్ స్వప్న ఆ కేర్ అంతా తీసుకున్నారు. అండ్ ప్రత్యేకంగా లైక్ ఆ కాస్ట్యూమ్స్ ఇలాగే ఉండాలి, ఫిట్టింగ్ ఇలాగే ఉండాలి. సో ఆ కేర్ ముందు నుంచి ఉంది. అండ్ ఐ జస్ట్ ఫాలోడ్ దాట్ as far as my look is concerned. Hanu garu gave me a couple of references, and we just figured out like what would suit me best. That's how we went. My next question, sir. You've done Sneham Ante Idera with Nag sir, and you're doing Sitaramam with Dulquer sir. Iddaru charmers. Both of them have crazy adulation, female adulation and admiration. So you think there is any similarity between the two of them? No, not at all. Not at all. అంటే ఇది బేసిక్గా ఏంటంటే దుల్కర్ ఇస్ ఫ్రమ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ జనరేషన్. లైక్ ఇట్స్ he's probably my younger cousin Chaitanya's generation. Exactly Chaitanya's age and Chaitanya's generation. I think he's a year older to Chaitanya. I might be mistaken, but very different. Very different. You can't compare it. ఇప్పుడు దుల్కర్ని ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఐ థింక్ హీ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ 2011. అండ్ నేను అప్పటి నుంచి ఐ డెంట్ ఈవెన్ నో హీ వాజ్ మమ్ముటీస్ గారు సన్. అండ్ అప్పుడు ఈ ఓటీటీ ఛానల్స్ ఇవన్నీ లేవు. అండ్ ఐ జస్ట్ హ్యాపెండ్ సో దట్ యాక్సెస్ టు మలయాళం ఫిల్మ్స్ అండ్ ఆల్ కొంచెం తక్కువ. బట్ సమ్హౌ ఐ కేమ్ అక్రాస్ లైక్ హిమ్. And there's something about his smile, like when I saw very charming smile. Ustad Hotel and cinema chusano. I think it was his first or second film. Correct. And there was, I didn't even know he was Mammootty's son, and there was something so charming about his smile, and it was very endearing. Right. So appudu nunchi like ala konni cinemalu chusta vachanu. Right. And then of course then I saw Bangalore Days, and then like after he became more famous in Telugu, Mahanati tarvata, and then my niece became a big fan of his. Satya became a big fan of Dulquer's, like around that time. So appudu naku like then I was okay. Then I knew that he was a friend of Akhil's and Chaitanya's and Rana's. So aa పరిచయం ఉంది, కానీ నాకు ఎప్పుడు పరిచయం లేదు. But దాంతో like my first interaction was with him was in the film. Through common connections. But getting back to your original question, comparisons between Chinmama and Dulquer, and of course both of them have this like tremendous following ippudu aadavallto. That's the one commonality. But in other aspects very different. Sorry, super. Sir, మీరు ఇంతకు ముందు ఎవరితోని I mean you worked with a lot of people, but this is the first time you are saying that Dulquer is very special, and you've developed a bond with him. So how did this happen, sir? Like మీరు sets లో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు, which I know, but was there anything else that drew you to him, sort of thing? అంటే నేను మిగతా కంటెంపరీస్తో లైక్ నేను మా మామయ్యతో యాక్ట్ చేశాను. దాని తర్వాత బాలకృష్ణ గారితో యాక్ట్ చేశాను. ఇప్పుడు మహానాయకుడు అండ్ కథానాయకుడు. ఈజ్ ఆఫ్ అ డిఫరెంట్ జనరేషన్ టు మీ, లైక్ సో వేవ్ లెంగ్త్ అంతా కొంచెం చాలా డిఫరెంట్. సో యాక్చువల్లీ ఇప్పుడు కోస్టార్గా మేల్ కోస్టార్గా పనిచేయటం లైక్ ప్రాబబ్లీ దుల్కర్తో ఇది ఇట్ వాస్ ద ఫస్ట్ టైం నా కెరియర్లో అనదర్ లీడ్ యాక్టర్తో పనిచేయటం. అండ్ ఇమీడియట్గా క్లిక్ అయ్యాం. ఎందుకో నాకు తెలీదు, ఐ కాంట్ డిఫైన్ ఇట్. అండ్ వీ హ్యావ్ లైక్ ఫ్యూ సిమిలర్, వీఆర్ వెరీ డిఫరెంట్. చాలా డిఫరెంట్ అయినా ఇమీడియట్గా ఎక్కడో నేను ముందు నుంచి ఎప్పటి నుంచో తెలిసినట్టు. అండ్ హీ ఆల్సో ఫెల్ ద సేమ్ అబౌట్ మీ. సో ఒక మ్యూచువల్ ఎఫెక్షన్ రైట్ ఫ్రమ్ ద గెట్ గో ఏర్పడింది. అండ్ హీస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్, not off screen and on screen. Someone like and నేను 2-3 సార్లు చెప్పాను దట్ ఇప్పుడు నా 21-22 year కెరియర్లో
He's one of my favorite actors. Co-stars. My favorite co-stars, male or female. Right. No offense to all the females, but I've acted with such lovely heroines. But like male or female, like he remains one of my favorite co-stars I've worked with. Super. And one good thing that like I always wanted to say, but we got into such a good vibe that నాకు చాలా ఒక ఇంపార్టెంట్ సీన్ షూటింగ్ జరుగుతుంది. అండ్ ఆ షూటింగ్ అప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ సీన్ పర్ఫామ్ చేసి సీన్ కట్ అయిన తర్వాత అను గారు కట్ చెప్పిన తర్వాత నా మనసులో లైక్ ఐ ఫెల్ట్ ఐ డెంట్ డూ జస్టిస్. I felt, I overacted. I felt like I did something wrong. Anu gar patkoledu. Then Dulkar like, just called me and said, Sumantana, like, danana. Ante aa chanu undi. And I was so happy that he said that. General ga like, he corrected me and I felt so happy. Like that was probably my interactions lo, that was my most special. Super. Like, when he actually corrected me and said, Sumantana, that you can do another take. So నాకు అది బాగా నచ్చింది. అండ్ అదే విధంగా నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు లైక్ ఫ్యూ బికాస్ తనకి తెలుగు పూర్తిగా తెలియదు. ఆఫ్టర్ ఈ ఫినిష్ ది ఎంటైర్ డబ్బింగ్ నేను తన ట్రాక్స్ చూసి నేను హను గారితో సార్ ఇక్కడ దుల్కర్ డబ్బింగ్ కొంచెం ఇక్కడ కరెక్ట్ చేయొచ్చు లైక్ అని నేను చెప్పడం జరిగింది. ఆ చనువు ఉంది మా ఇద్దరి మధ్య. అండ్ సో దట్ వాజ్ I really cherish our relationship. Very nice. Sir, now the question is about Hanu garu. Hanu sir ni me andram pani rakshasudu ani pilustam. He squeezes out everybody's energies because as a person I'm chaala hyperactive. Ante ఆయన energy levels తో మనం 10 Red Bulls తాగినా మ్యాచ్ అవ్వలేము అనే energy levels ఉంటాయి ఆయనకి. And he's very particular. He has an eye to detail. అలా like చూసిందే చూసి ఒక హెయిర్ స్టాండ్ ఇలా వెళ్తే మళ్ళీ రీషూట్ చేయడం అని. How difficult was it to work with Hanu garu or how easy was it to work with Hanu garu? నాకు ఈజీ. నేను విన్నాను హను గారి గురించి, చాలా మంది చెప్పారు. అంటే ఇన్ అ నైస్ స్వీట్ వే, బట్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఏమంటారు లైక్ అ లవ్ హేట్ రిలేషన్షిప్. నాట్ ఇన్ ఆ యూనిట్. అంటే ఇప్పుడు షూటింగ్ ముందే నేను విన్నాను, బట్ నాకు మాత్రం నాకేంటంటే ఇప్పుడు ఐ నో దట్ యు ఆల్ కాల్ హిమ్ అవర్ మ్యాడ్ డైరెక్టర్ ఆర్ మ్యాడ్ జీనియస్. డెఫినెట్గా he's very demanding, he's very exacting, no doubt about it, but నాకు అది ఇష్టం. బికాజ్ నా పర్సనాలిటీ ఏంటంటే నా పర్సనాలిటీ కాదు, ఈవెన్ దుల్కర్స్ పర్సనాలిటీ, మేమందరూ వీఆర్ kind of chilled out, laid back. So I like to be pushed. I really like the director to be not like edge, me. Not like me. He's the exact opposite of me. So adi push చేయటం మూలంగా లైక్ కొన్ని ఇప్పుడు అప్పుడప్పుడు మనం కొంచెం ల్యాక్స్ అవ్వచ్చు, లైక్ దట్. సో ఆయన అలా ఉండటం మూలంగా వీఆర్ ఆల్వేస్ ఆన్ ది ఎడ్జ్. అండ్ ఇప్పుడు యాక్టింగ్లోనే కాదు, ఇప్పుడు డబ్బింగ్లో మొన్నే ఫినిష్ చేస్తా ఉన్నప్పుడు ఐ టోల్డ్ హిమ్ లైక్ ఇన్ 22 years యు ఆర్ ద మోస్ట్ ఎగ్జాక్టింగ్ డైరెక్టర్ లైక్ దట్ ఐ వర్క్డ్ విత్. అంటే దట్ చాదస్తూ ఉంటారు కదా, దట్ ఇన్ అ నైస్ వే. చాదస్తూ లైక్ ప్రిసిషన్, వెరీ పర్టిక్యులర్. అండ్ I'm certain that reflects in the film. Right. Whether all these small inflections and dialogue delivery ganivandi, like of course the film is beautiful. It's gorgeous. But Isar entante he has like this bulletproof script. Super. And ippude nenu Swapna tho chepta unnanu, like cinema script laga unte it's gunshot. Right. It's a guaranteed hit ani. And she told me achcha script lagane undi, endukante నాకు script anta nachindi. Correct. So I'm very confident of it. Super. Sir, we've traveled to Kashmir. We went to Spiti. We've shot across the country. Chala different locations lo, chala challenging weather conditions lo, chala challenging terrains lo we've shot. So how was it working in Kashmir kani, Spiti kani? Like there's a myth kada eppudu Kashmir lo shoot cheyalemu. It's always like a country, a place with a lot of protests and it is not friendly ani. That is one thing. And Spiti is challenging because akkada weather ala untundi kabatti. You worked in both the places. Were there any challenging moments for you?
Yeah, of course. How did you enjoy this? నేనేమనుకున్నానంటే నేను యుఎస్లో కాలేజ్ చేశాను, అక్కడ మిషిగన్లో చాలా మంచున్న ప్రదేశంలో ఉన్నాను, లైక్ అలవాటు అయిపోయింది అక్కడ, తట్టుకోగలను అనుకున్నాను. బట్ ఇక్కడ మన కాశ్మీర్ అండ్ స్పిటీకి వస్తే ఐ కుడెంట్, కపుల్ ఆఫ్ డేస్ వర్ రియలీ టఫ్, ఎస్పెషలీ కొన్ని సన్నివేశాలు షూట్ చేసినప్పుడు లైక్ వీ హ్యాడ్ టు వాక్ ఫర్ అ లాంగ్ టైమ్ టు గెట్ టు ద లొకేషన్, అండ్ my shoes, they weren't waterproof, yes, and we had to, so definitely physically it was a very challenging shoot, one of my most, if not my most challenging shoot, physically. And of course ippudu Spiti lo like mana Himachal lo shoot chesinappudu నాకే కాదు యూనిట్ మొత్తానికి ఇట్ వాజ్ సో ఛాలెంజింగ్. మీరు చాలా మంది nobody will believe it that we didn't have, all the pipes were frozen, వాటర్ లేదు, స్నానం చేసుకోవడానికి నీళ్ళు ఉండవు, like everything, food, like it was very difficult. Correct. But I'm glad everything was worth it. Everything is worth it at the end of the day. Super. Sir, Sapna Cinema, Vaijayanti Movies, cinema చూస్తే, because we worked on it, we know it, but if you look at it, there is no compromise in terms of the production values, in terms of the ensemble cast, manaki, from Dulquer garu, Mrunal, Rashmika, you, and there are multiple others which we will get to know. How was working with Sapna and Dulquer garu and Dutt sir? First of all, my deepest gratitude to Swapna for offering me this role. And నాకేంటంటే లైక్ చాలాసార్లు తను రషెస్ చూశాక ఎన్నోసార్లు ఫోన్ చేసి తను మెసేజ్ పెట్టి, I know she was so happy after seeing the way the film shaped up and like the way my role shaped up. And tane kaadu Dutt garu, Ashwini Dutt garu, he was so thrilled. ఇప్పుడు నాకు తెలియకుండా స్వప్న సుప్రియకి ఫోన్ చేసి చెప్పడం, ఇది సినిమా గురించి, నా పాత్ర గురించి. అదే విధంగా అశ్విని దత్ గారు మా నాన్నకు ఫోన్ చేసి చెప్పడం, అంటే లైక్ హీ వాజ్ సో థ్రిల్డ్. See, that gives me happiness. ఎందుకంటే నేను జనరల్గా ఇప్పుడు కామ్గా ఉంటాను, ఐ డోంట్ గెట్ టూ హ్యాపీ, ఐ డోంట్ గెట్ టూ, బట్ to see Swapna and Dutt garu happy like that, like it gave me a lot of pleasure, and there's a lot of gratitude. ఇంకోటి ఏంటంటే నేను నిజం చెప్తున్నాను, ఇలాంటి సినిమా చేయటం చాలా కష్టం, అండ్ ఈ సినిమా నాకు తెలిసి బహుశా వైజయంతి బ్యానర్ తప్ప ఇంకెవరూ చేయలేరు. ఎందుకంటే మార్కెట్ ఇదంతా, లైక్ ఆల్ ది అదర్ బడ్జెట్ విషయాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక గట్స్ కావాలి. అంటే ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ గట్స్, ఐ నో హౌ మచ్, దట్స్ వై కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, వైజయంతి స్వప్న తప్ప ఈ సినిమా ఇంకెవరు చేయలేరు, ప్రొడ్యూస్ చేయలేరు. సూపర్. సార్, మీరు you shared the screen space with both Mrunal and Rashmika. Would you want to tell us how different are they to each other, how similar, if there are any similarities? How was it working with them? Mrunal that the first time on Telugu screens, it's her debut movie. One of the most important scenes in for my character with both the ladies in the film. And see, first of all, ఏంటంటే నాకు స్క్రిప్ట్ మొత్తం తెలుసు కనుక ఇట్స్ role of a lifetime for Mrunal, I feel, and the same way even for Rashmika. It just gives a completely different dimension to her. It's such a అలాంటి రోల్స్ రావు అసలు, ఆడవాళ్ళకి, లైక్ see, because it's just not glamour, it's just not looking good. It's very rare that you get ఇలాంటి పాత్రలు రావటం. And both of them have done a tremendous job. Mrunal looks like a dream, cinema anta, just like how she's supposed to look, and she's done absolute justice to it. And of course ఇప్పుడు మన రష్మికకి అయితే ఇప్పుడు తను చేసిన రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటే ఈ రోల్ ఇక్కడ ఉంటుంది. సో ఇట్స్ అ గ్రేట్ రోల్ టు హ్యావ్ ఇన్ అ కిటీ. అండ్ both my best scenes in both
I mean, my two best scenes in the film that I feel, you know, are probably like, you know, with the two ladies. Super. I mean, my most challenging. Correct. Of course, like, you know, I have a lot with dear Dulquer, but it was wonderful to be acting with both of them. Super. Sir, Vishnu Sharma role nunchi audience expect chesedi is something, maybe they'll choose poster choose first look choose, it's a different role anukuntaru. But you've also told us that it is a complex role. Yeah. So one thing that the audience can wait for, Vishnu Sharma enduku different, or how is he going to mesmerize the audience? నేను ఒక చిన్న స్పాట్లో ఉన్నాను, బికాజ్ ఐ కాంట్ సే టూ మచ్. ఈ క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పలేను, బట్ ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ దట్ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్. అండ్ క్యారెక్టర్ గురించి చెప్తే లైక్ కథని అలా డైల్యూట్ చేసినట్టు ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఇట్స్ ఆన్ అ నైఫ్స్ ఎడ్జ్, ఎస్పెషలీ విత్ దిస్ క్యారెక్టర్. ఇప్పుడు హీరో క్యారెక్టర్ దగ్గరికి వస్తే లైక్ యు నో దే వెరీ clear cut, and you know, ఇప్పుడు this is very multi-dimensional. I can't say much about the character, but one thing I will say is what I loved about the character is that every person in the audience, తెలియకుండా they'll identify with the character. I'm sure. At one, they may not think they think they won't, but తెలియకుండా క్యారెక్టర్తో ఐడెంటిఫై చేస్తారు ఎక్కడో అక్కడ. రైట్. యా. సో ఈ యుద్ధంతో రాసిన ప్రేమ కథలో మీ యుద్ధం హను సార్తో, విత్ యువర్ సెల్ఫ్, విత్ ఆల్ ఆఫ్ అస్, ద కాస్ట్ అండ్ ఆల్, హౌ ఫ్రూట్ఫుల్ డూ యూ థింక్ ఇట్ ఇస్? డిడ్ ఇట్, అంటే ఇస్ దర్ ఎనీ టేక్ అవే ఆఫ్టర్ దిస్ హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year? కరెక్ట్గా చెప్పారు, ఇది ఒక యుద్ధం లాగానే చేసాం ఈ సినిమా. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ it was a war. Like, you know, everyone were on war footing. Like, I know ఈ ప్రొడక్షన్ ఎంత మ్యాగ్నిట్యూడ్తో చేశారో, ఎంత కష్టపడి చేశారో, ఆల్ ద కాస్ట్ అండ్ ద క్రూ అండ్ లైక్ యు నో ద స్టాఫ్ బిహైండ్ నాకు తెలుసు, రైట్ డౌన్ టు అజయ్ ద కాస్ట్యూమర్, లైక్ యు నో, లైక్ ఎవ్రీబడి, యూ ఆఫ్ కోర్స్. డెఫినెట్లీ ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేసిన సినిమాల్లో డెఫినెట్లీ ద మోస్ట్ ఛాలెంజింగ్, probably Godavari tarvata na career, because Godavari also was a very difficult film to execute because of the logistics. So aa cinema tarvata this was na career lo. It's so ironic kada that you know Godavari, I keep saying Godavari also was a love story between Sita and Mahalakshmi, and today, like, you know, I'm part of the Sitaramam of a new generation, and this was a very difficult and challenging film to execute, and ఆ ఫలితాలు మనం త్వరలో చూస్తామని నాకు గ్యారంటీగా తెలుసు. ఇప్పుడు గోదావరి ఎలా క్లాసిక్ అయిందో ఈ సినిమా కూడా క్లాసిక్ అవడానికి అన్నీ ఉన్నాయి, and I'm just waiting for it. Super. That was my last question, sir. What can we expect out of Sitaramam అని మీరు చెప్పేశారు ఆన్సర్. Thank you so much. I wish you all the best. I wish us all the best. And I hope that we'd remain classic, as in the story remains classic. This will be classic, and it will be epic. Thank you so much.